హలో ఆల్, ఇది ఫిలిప్ ఐలాండ్లో చాక్లెట్ ఫ్యాక్టరీ. సో ఫిలిప్ ఐలాండ్ దారిలో ఉంటుందన్నమాట. ఇది ఎంట్రన్స్ పార్కింగ్ చాలా ఉంటుంది, దీనికి ప్రాబ్లం లేదు. ఇది చూడండి, ఆ ట్రైన్లు అవి వెళ్తూ ఉంటాయి. ఇది 100% చాక్లెట్, లోపల ఉంది ప్రతిదీ చాక్లెట్ అనమాట. ఆ పెంగ్విన్స్ కావచ్చు, ఉన్న ఇసుకలాగా ఉంది, ఆ రాళ్ళు లాగా ఉన్నాయి, మొత్తం చాక్లెట్తో తయారు చేసిందే, 100% చాక్లెట్. సో ఎంట్రన్స్లో ఇది చాలా బాగుంది. తర్వాత ఇక్కడ వచ్చేప్పటికి ఏంటంటే అంతా హ్యాండ్మేడ్, అదే ఫ్యాక్టరీ మేడ్ అనుకోవచ్చు, హ్యాండ్మేడ్ అనుకోవచ్చు, చాక్లెట్స్ అనమాట. సో ఎన్ని రకాల చాక్లెట్లు అయితే ఉన్నాయి చూడండి. దీని పేరు ప్యానీస్, అంటే ఆ కంపెనీ పేరు అనమాట. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఒకటి, చాక్లెట్లు ఎలా తయారు చేస్తున్నారు అనేది మనం చూడొచ్చు. దానికి $21 సంథింగ్ టికెట్ తీసుకోవాలి. అయితే వాళ్ళు వెరీ క్లియర్గా చెప్తున్నారు, చూడొచ్చు కానీ వీడియో తీయడానికి మాత్రం పాసిబిలిటీ లేదు. ఇంకా వీడియో దిగినప్పుడు ఇంకెందుకులే అని మేము వెళ్ళలేదు. సో ఇలా బయటంతా ర్యాక్స్ ఉంటాయి అన్నమాట. ఈ ర్యాక్స్లో చూడండి ఎన్ని రకాల చాక్లెట్లు. ఈ చాక్లెట్లు అన్నీ ఇక్కడే తయారు చేశారు. కొంచెం కాస్ట్లీగానే ఉన్నాయి, ఎందుకంటే హోమ్ మేడ్ చాక్లెట్స్ లాగే కదా. సో కొద్దిగా కాస్ట్లీగానే ఉన్నాయి, కానీ రకరకాల చాక్లెట్లు ఉన్నాయి. నేను జనాలు కూడా విపరీతంగా ఉన్నారనమాట. ఎందుకంటే ఈ ఫిలిప్ ఐలాండ్ అనేది పెద్ద టూరిస్ట్ డెస్టినేషన్ కాబట్టి వెళ్ళే దారిలో కంపల్సరీగా ఇక్కడ ఆగుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న క్యాఫ్టేరియా లాగా కూడా ఉంది. అండ్ ప్రతి ఒక్కళ్ళు చాక్లెట్స్ టేస్టింగ్, ఏదో ఒకటో రెండో చాక్లెట్ టేస్టింగ్ ఇస్తున్నారు. ఆ టేస్టింగ్ చేయొచ్చు. అలాగే కాఫీ అది తాగి ఐస్ క్రీమ్స్ అవన్నీ ఉన్నాయి. సో కాసేపు చూసుకొని అంతా వెళ్తా ఉన్నారనమాట. ఇలా చూడండి, చిన్న చిన్నవి ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి, ఒకే టైప్లో అవి. డార్క్ చాక్లెట్, మామూలు చాక్లెట్, ఇది మిక్స్డ్. నేను తీసుకున్నాను, ఇది బటన్స్ అనమాట. సో ప్రతిదానికి అక్కడ ప్రైసింగ్ ఉంది చూడండి. $8, $9, $10, మినిమం $6. $6 నుంచి ఆల్మోస్ట్ $60 వరకు ఉన్నాయి. కతే అండ్ డార్క్ చాక్లెట్స్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం ప్యూర్ డార్క్ చాక్లెట్స్ ఉన్నాయి. అలాగే షుగర్ ఫ్రీ చాక్లెట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ యాక్చువల్గా. ఇటువంటి అసలు ఎన్ని రకాలు ఉన్నాయో. ఇంకా అవి ఖాళీ అయినాయి కదా, ఆ ఖాళీ అయినాయి ఏంటంటే ఆటోమేటిక్గా తయారు చేస్తూ ఉంటారు కాబట్టి అవి తెచ్చి పెడుతూ ఉంటారనమాట. సో గిఫ్ట్ ప్యాక్ లాంటివి కూడా ఇక్కడ చాలా ఎక్కువగానే ఉన్నాయి. ప్రతి చాక్లెట్, మనం ఎక్స్ అనే చాక్లెట్ తీసుకుంటే అందులో ఓ 3 రకాలు, వై అనే చాక్లెట్ మళ్ళీ అందులో ఒక 3 రకాలు, అట్లా రకరకాలు ఉన్నాయి అన్నమాట. సో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరికి నచ్చేవి అన్ని రకాలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వర్కర్స్ ఇండియన్స్ ఉన్నారు, తెలుగు వాళ్ళు అనమాట. నేను వెళ్ళినప్పుడు అంటే చీర కట్టుకొని ఉంటే మనకు తెలుగు వాళ్ళలాగా ఉన్నారు అనుకుంటే, సో అడిగితే తెలుగు వాళ్ళే. సో ఇక్కడే ఉంటారట, ఇక్కడే వర్క్ చేస్తారట, పెద్ద ఆవిడ. ఇది చూడండి, ఇవ్వండి, ఇవి గిఫ్ట్ ప్యాక్లా కాదు, ఇల్లు బొమ్మ చాక్లెట్తో చేశారు చూడండి, హౌస్ అనమాట. సో చాక్లెట్తో, అటే మిల్కీ బార్ టైప్ చాక్లెట్తో. ఇవేమో ఫౌంటైన్ లాగా చేశారు చూడండి, ఇవి గిఫ్ట్ బాక్సులు. ఇవి బన్నీలు, ఎగ్స్. సో ప్యూర్ చాక్లెట్ అనమాట, లోపల కూడా చాక్లెటే ఉంటుంది. అదిగోండి 2 ఉన్నాయి చూడండి, బన్నీ, మిక్కీ మౌస్, మిన్నీ మౌస్ అనమాట. చూడటానికి బాగున్నాయి. అండ్ ఈస్టర్ వస్తుంది కదా, ఇక్కడ ఈస్టర్ అనేది పెద్ద పండుగ. సో ఈస్టర్కి చాక్లెట్స్ అనేది బాగా ఫేమస్ అనమాట ఆస్ట్రేలియాలో. సో అందుకని వాటి కోసం అని చెప్పి తయారు చేశారు ఈస్టర్ చాక్లెట్స్. రకరకాలు ఉన్నాయి, అసలు చూడటానికైతే చాలా బాగుంది. అయిగోండి ఇవన్నీ అవే. అంటే కొన్ని వెరైటీస్ ఏం చేశారంటే చాక్లెట్సే కాకుండా కొన్ని ఏదో 2-3 రకాల బిస్కెట్లు, తర్వాత ఏమో 2-3 రకాల స్వీట్లు లాంటివి అవి ఇవి కూడా పెట్టారు. ఫ్రెష్లీ మేడ్ రాకీ రోడ్ అంట. తర్వాత ఇవి చూడండి, చాక్లెట్ షార్ట్స్ అనమాట. ఒక చిన్న గ్లాస్లో ఇస్తారు మనకి ఆ 3 చాక్లెట్లో ఏ చాక్లెట్ కావాలన్నా ఇస్తారు, హాట్గా ఉంటుంది, తాగొచ్చు. ఇవి చూడండి, ఇవి చిన్న చిన్న బైట్స్ లాగా అనమాట. ఇవి మిక్స్డ్ కావాలన్నా కూడా మనకి ఇస్తారు, 1/2 kg, 1/4 kg, kg ఎంత కావాలంటే అంత. అండ్ ఇది స్పెషల్ బనానా డిప్పుడు చాక్లెట్ అంట. వీళ్ళు ఏం చేశారంటే బనానాని తీసుకెళ్ళి ఐస్ క్రీమ్ ఫ్రీజర్లో పెట్టి దాన్ని ఫ్రీజరేటెడ్ చేసి దాన్ని చాక్లెట్లో ముంచి ఇస్తున్నారనమాట. బాగుంది టేస్ట్. సో
ఇది ఫిలిప్ ఐలాండ్‌కి వెళ్ళే దారిలో ఉంటుంది మనకి. అదిగో షుగర్ ఫ్రీ డార్క్ చాక్లెట్స్. ఓవరాల్‌గా అయితే మాత్రం కొంచెం కాస్ట్‌లీ అయినా హోమ్‌మేడ్ కాబట్టి తీసుకోవచ్చు. హోప్ మీ అందరికి వీడియో నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కిరణ్ బ్లాగ్స్ ఆస్ట్రేలియాకి. థ్యాంక్ యూ.